నమస్తే అండి. ఈరోజు అయితే మనం కోడిగుడ్లు పచ్చి రొయ్యల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సరే మీరు ట్రై చేయండి. ముందైతే బాండి పెట్టుకున్నాను. నూనె వేసుకుందాం. నూనె అయితే కొద్దిగా పడుతుందండి. నూనె అయితే కొద్దిగా వేడెక్కాలి. చూడండి, నూనె అయితే వేడెక్కింది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అండి, 1/2 కేజీ పచ్చి రొయ్యలు అండి. వేడి చేసి ఉంచుకున్నాను. ఇవి నీళ్ళు తీసేసి. 1 మునక్కాయ అండి. ఈ మునక్కాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందైతే ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు, మునక్కాయలు, అలాగే రొయ్యలు కూడా వేసేసుకుందామండి. రొయ్యలు ఇందులో వేసుకుంటే బాగా ఉడుకుతాయి. మనకి ఉప్పు కారం అనేది బాగా పడుద్ది. ఇందులో మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. అలాగే పసుపు కూడా వేసుకుందాం. ఉప్పు పసుపు బాగా కలిసేలాగా మనం కలిపేసుకుందాం. కలిపేసుకొని ఉల్లిపాయలు ఇవన్నీ వేగనిద్దామండి. నూనెలో బాగా మూత పెట్టేసుకొని చూడండి, ఉల్లిపాయలు రొయ్యలు అన్నీ బాగా వేగాయి కదండి. కొద్దిగా మనం 2 చెంచాలు పచ్చి మసాలా వేసుకుందామండి. ఇదైతే కొద్దిగా వేగాలండి మసాలా. ఈ మసాలాతో పాటు మనం కారం కూడా వేసుకుందాం. 2 ఒకేసారి వేగిపోతాయి. పులుసు కదండి, కొద్దిగా ఎక్కువ పడుద్ది కారం. కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు వేగనిద్దాం. మసాలా వేసుకుందాం కదండి. చూడండి, ఏది బాగా వేగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి టమాటాలు వేసుకుందామండి. మిక్సీ కట్టుకున్నాను 10 టమాటాలు. బాగా ఉడకాలండి టమాటా అయితే. బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా నూనె తేలే వరకు వండుకుందాం. పచ్చిమిరపకాయలండి 5 నిలువుగా చీరేసి వేసుకుందాం. మూత పెట్టుకొని వండుకుందామండి. ఇప్పుడు చూడండి, నూనె తేలే వరకు ఇలా వండుకోవాలండి. ఇలా వండుకుంటే టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి మెత్తగాని. అయితే మనం ఇందులోకి కారుగుడ్లు ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నానండి. ఈ నూనెలో వేసుకొనైనా వేసుకోవచ్చండి, బాగా ఎర్రగాని. నేనైతే ఇలాగే వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఘాట్లు పెట్టేసుకుంటే బాగా మనకి ఉప్పు కారాలు అన్నవి బాగా గుడ్లోకి వెళ్తాయండి. ఇప్పుడు మనం బాగా కలిపిస్తున్నాం కదా. ఇప్పుడైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ చింతపండు అండి నానబెట్టుకొని రసం తీసుకొని ఉంచుకున్నాను. ఈ పులుసు అయితే చూసుకొని వేసుకుందామండి. కలిపేసుకుంటే ఎక్కువ తక్కువ లేకుండా వేసుకోవాలండి. మరీ పుల్లగా కూడా ఉండకూడదు, మరీ చప్పగా కూడా ఉండకూడదు. అలా ఉంటేనే బాగుంటుంది పులుసు. ఇప్పుడైతే పులుసు చూసుకుందాం. ఇంకొద్దిగా పులుపు అయితే పడుతుందండి పులుసు, చింతపండు పులుసు. నేను వేసుకున్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అంతా సరిపోయిందండి ఇందులో పులుసు. తగిన నీళ్ళు వేసుకుందాం ఇందులో. నేనైతే 1/4 గ్లాస్ వేసుకున్నానండి నీళ్ళు. బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటా చిక్కబడే వరకు మనం గ్రేవీ వండుకోవాలండి. చూడండి, ఇలా దగ్గరకంట వండేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, ఇలాగా చిక్కగానే. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీ అయిన పచ్చి రొయ్యలు కోడిగుడ్లు పులుసు అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.